ఒక చిన్న అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. ఏంటి అలవాటయ్యా అంటే, నీ నీ కొడుకు నీ కూతురు ఎదురు ఇస్తే నీకు మంచి జరుగుతుంది. ఆ నమ్మకం నీకుంది, ఆలోచన నీకుంది. ఒకవేళ ఏనాడన్నా ఎదురు రాకపోతే ఈరోజు నాకు ఏదైనా జరుగుతుందన్న భయం నీకు కలుగుతుంది. సో ఇది ఒక లోకంలో ఒక అనుభవం మనకి. అయితే ఈ అనుభవాన్ని మనం ఏం చేయాలంటే మనం పక్కన పెట్టేసేయాలి. ఎందుకయ్యా అంటే ఇది దేవుని అనుభవం కాదు, ఇది దేవుడు మనకు నేర్పించే పాఠం కాదు. ఇది ఈ లోకంలో సంపాదించుకున్నది, నువ్వు దాన్ని ఏం చేసేయాలి? దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఈ లోక మర్యాదల్లో మనకు అనేక అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. అవన్నీ కూడా నువ్వు పక్కన పెట్టగలిగితేనే నువ్వు నూతన పరచబడగలుగుతావు. ఆ నూతన పరచగలిగితేనే నువ్వు దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చగలుగుతావు. చాలా లోక మర్యాదలు, చాలా లోక అలవాట్లు మనల్ని ఏం చేస్తాయంటే దేవుని చిత్తాన్ని చేయనివ్వవు, దేవుని చిత్తం ప్రకారం జీవించనివ్వవు. అందుకే ప్రభువు చెప్తాడు, మీరు నూతన పరచబడితేనే దేవుని చిత్తం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది, మీరు తెలుసుకోగలుగుతారు. లేకపోతే దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోలేరు.